హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఇక్కడ చూడొచ్చు. సో డాటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ అలాగే ఎంటీఎస్ అన్‌స్కిల్డ్ పోస్టులకి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇదొచ్చేసి మనకు చూడొచ్చు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు. మనకి డాటా ఎంట్రీ ఆపరేటర్‌కొచ్చేసి డిగ్రీ పాస్ అయ్యి ఉంటే చాలు. అండ్ అలాగే దానితో పాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ గూడా ఉండాలి. అందులో ఎంఎస్ ఎక్సెల్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటది. ఇకపోతే మనకి టైపింగ్ స్పీడ్ వచ్చేసి నిమిషానికి 35 వర్డ్స్ మనం టైప్ చేస్తే చాలు. అండ్ ఇకపోతే ఏజ్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూడొచ్చు. మనకి 35 సంవత్సరాల వరకైతే లాస్ట్ అయితే మనకు తీసుకోవడం జరుగుతూ ఉంటది. అంటే ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం సడలింపు అయితే ఉంటుంది. అంటే 35 ప్లస్ ఇంకొక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. అంటే మొత్తం 40 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు 40 ఇయర్స్ ఉన్నవాళ్ళు. సో ఇకపోతే నెలకి జీతం వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. డాటా ఎంట్రీ ఆపరేటర్‌కి రూ. 23,082 అయితే చెల్లించడం అయితే జరుగుతూ ఉంటుంది స్టార్టింగ్ సాలరీ. ఇకపోతే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి ఎంటీఎస్ అన్‌స్కిల్డ్ పోస్ట్‌కి వచ్చేసి మనకి సో 10th క్లాస్ ఒకటి పాస్ అయ్యి ఉంటే చాలు. సో వాళ్ళకి అంటే మీకు ఎంటీఎస్‌లో ఎక్కడైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అనేది చెప్పడం జరిగింది. అలాగే ఈ డాటా ఎంట్రీ ఆపరేటర్ గూడా సో ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే మిమ్మల్ని మొదటగా ప్రాధాన్యత మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటదనైతే ఇవ్వడం జరిగింది. ఇకపోతే మనకు ఇక్కడ ఎంటీఎస్ అన్‌స్కిల్డ్ పోస్ట్‌కి మన వయసు చూసుకున్నట్టయితే దీనికి కూడా 30 సంవత్సరాలైతే ఇచ్చారు. సో దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం 5 సంవత్సరాల సడలింపు అయితే ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ వన్ జీతం వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటైతే రూ. 17,494 పర్ మంత్ సాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనకి సెలెక్షన్ లిస్ట్ వచ్చేసి మనకి టోటల్‌గా మీకు వచ్చినటువంటి సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్‌లో రాసినటువంటి మీ మార్క్స్‌ని బట్టి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతూ ఉంటది. ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే సో మనం అప్లికేషన్ వచ్చేసి ఆన్‌లైన్‌లో మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ లింక్‌ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అక్కడ మీరు డైరెక్ట్‌గా వెళ్ళి ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో అప్లికేషన్‌లో మనకి ఏ విధంగా ఉంటుంది అనంటే ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత కెరియర్ అనే సెక్షన్ ఉంటది. సో కెరియర్స్ అనే సెక్షన్‌లోకి వెళ్ళిన తర్వాత సో అక్కడ రిజిస్ట్రేషన్ అనే ఆ యొక్క వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా టోటల్‌గా అంటే మీ యొక్క బయోడేటా అండ్ అలాగే మీ యొక్క సర్టిఫికేషన్ అయితే స్కాన్ చేయాల్సి ఉంటుంది. నేను అది ముందు ముందు చెప్తాను మీకు ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో చూడొచ్చు. ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అనంటే మనకు టోటల్‌గా 7 స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత సెలెక్ట్ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ అంటే మీకు ఒక నంబర్ అయితే రావడం జరుగుతూ ఉంటది. సో ఆ నంబర్‌తో మళ్ళీ మీరు లాగిన్ అయ్యి సో బేసిక్ డీటెయిల్స్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్‌ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మూడో స్టెప్‌లో మీరు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఏమైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఆ యొక్క వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక నాలుగో స్టెప్పు అంటే నాలుగో ప్రాసెస్‌లో వచ్చేసి మీరు మీ యొక్క ఫోటోని, సిగ్నేచర్‌ని అండ్ అలాగే బర్త్ సర్టిఫికేట్‌ని, మీ 10th క్లాస్ సర్టిఫికేట్‌ని అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్‌ని మీరు డిగ్రీ అయితే డిగ్రీ, 10th క్లాస్ వాళ్ళకి ఎంటీఎస్ ఉన్నాయి కదా! సో వాళ్ళు 10th క్లాస్ మీ యొక్క మెమోని అయితే మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మీరు ఆ స్కాన్ చేసిన తర్వాత అప్లికేషన్ పైన సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ మీకు ప్రివ్యూ చూపించడం జరుగుతూ ఉంటది. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మీరు మాడిఫై పైన క్లిక్ చేసి దాన్ని సరి చేసుకోవచ్చు. దాని తర్వాత పూర్తిగా సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఆన్‌లైన్ మోడ్‌లోకి తీసుకెళ్తుంది. సో ఆన్‌లైన్ మోడ్‌లో మీరు అమౌంట్ అయితే కొంత పే చేయాల్సి ఉంటుంది. అది నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ఇక చూసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సో అంటే ఈ యొక్క పేమెంట్ మీరు చేసిన తర్వాత డైరెక్ట్‌గా మీరు ఆ యొక్క కాపీని మీరు ప్రింట్ తీసుకోవాల్సిందే అన్నమాట. అంటే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని మీరు లాస్ట్ పేజ్‌ని ప్రింట్ తీసుకోవాల్సిందే. సో దాంట్లో మీకు అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ఉంటుంది. మీకు ఎగ్జామ్స్ మీకు అలాట్‌మెంట్ అయిన తర్వాత హాల్ టికెట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇకపోతే మనకు ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూడొచ్చు. సో జనరల్ వాళ్ళకి 885 అండ్ అలాగే 2 పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలని అనుకుంటే ఇది ఒక 885 ప్లస్ ఎక్స్ట్రా మీరు అడిషనల్‌గా పోస్ట్‌కి అప్లై చేస్తారు కాబట్టి ఒక 590 ప్లస్ చేసి 2 కలిపి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఓబీసీ వాళ్ళు 885
అండ్ అలాగే ఎక్స్ట్రా పోస్ట్కి వచ్చేసి 590, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 531, ఎక్స్ట్రా పోస్ట్కి వచ్చేసి 354, అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ వచ్చేసి 885. సో ఎక్స్ట్రా పోస్ట్కి వచ్చేసి 590, ఉమెన్స్కి వచ్చేసి 885, అండ్ అలాగే ఎక్స్ట్రా పోస్ట్కి వచ్చేసి 590, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వచ్చేసి 531, ఎక్స్ట్రా పోస్ట్కి వచ్చేసి 354 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇది మొత్తం కూడా మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో ఆన్లైన్లో మాత్రమే మనకు అప్లికేషన్స్ అయితే ఇవ్వాలని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్టయితే సో మనకి ఎప్పటివరకు ఉంది లాస్ట్ డేట్ ఈ యొక్క అప్లికేషన్ అని అంటే సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారు. సో లాస్ట్ డేట్ మనకు అప్లికేషన్ వచ్చేసి February 7, 2024 అనమాట. సో ఈ డేట్ లోపు మనమైతే ఆన్లైన్లో మనం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా ఏమైనా ఈ యొక్క జాబ్ గురించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి, అక్కడ నుంచి అయితే నేను మీకు క్లారిఫై ఇస్తాను. అండ్ అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు కొత్త కొత్త నోటిఫికేషన్లు అయితే మీకు తీసుకొచ్చి ఇస్తాను. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింకుని పెట్టాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి గ్రూప్లో అయితే యాడ్ అవ్వండి. సో మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా నేను ఆ యొక్క గ్రూప్లో నేను మీకు ఎప్పటికప్పుడు మెసేజ్లు పెడతా ఉంటాను. సో ప్రతి ఒక్క జాబ్ గురించి ఆ యొక్క మీకు పీడిఎఫ్ కానీ అండ్ అలాగే లింక్ కానీ వాటి యొక్క అప్లికేషన్ ఫామ్స్ కానీ నేను ఆ గ్రూప్లో పెడతా ఉంటాను. కాబట్టి సో ఖచ్చితంగా అయితే మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లింక్ పైన క్లిక్ చేసి ఖచ్చితంగా ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో మీకు చాలా యూజ్ ఉంటుందండి. సో ఆ గ్రూప్లో కనుక జాయిన్ అయితే మీరు జాయిన్ అయిన తర్వాత చూడండి, ఓకేనా. జాయిన్ అయిన తర్వాత మీకు యూస్ఫుల్ లేకపోతే లెఫ్ట్ అయిపోండి, ఓకే. సో ఇదేనమాట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మన ఛానల్ని. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొడితే నాకు కూడా కొంచెం మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇంకో వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా అయితే నాకు కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.